ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో. ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలోనైతే మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుంటున్నాము. జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్, వందే మాతరం రాసింది బంకించంద్ర చటర్జీ. ప్రతి భారతీయుడికి తెలుసు. కానీ రోజు పొద్దున్నే స్కూల్లో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు రాసింది మాత్రం చెప్పమంటే ఎవరూ చెప్పలేరు. స్కూల్ టెక్స్ట్ బుక్ లో కూడా మొదటి పేజీలోనే ప్రతిజ్ఞ ఉంటుంది. కానీ దాన్ని రాసిన రచయిత పేరు మాత్రం కనిపించదు. తెలుసుకుందామంటే వివరాలు ఉండవు. అందుకే దాన్ని రాసిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ చాలా మంది. ఈ గేయాన్ని రాసిన వ్యక్తి తెలంగాణ బిడ్డే, పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఇతను నల్గొండ జిల్లా అనపర్తిలో జన్మించారు. ప్రపంచంలోని పురాతనమైన రైల్వే స్టేషన్లో ఇదొకటి. ఒకప్పుడు రైలు రాకపోకలతో కలకల్లాడేది. ఇక్కడ రైల్వే సేవలు నిలిచిపోవడంతో కొన్నాళ్లకు ఈ రైల్వే స్టేషన్ నే హోటల్ గా మార్చేశారు. ఇది ఇంగ్లాండ్ లోని పెట్వర్త్ లో ఉంది. మిడ్నెసెక్స్ రైల్వే కంపెనీ 1859లో ఇక్కడ రైల్వే స్టేషన్ ను నిర్మించింది. అప్పట్లో ఇక్కడ రైల్వే సిబ్బంది ప్రయాణికుల వసతి కోసం స్టేషన్ను అనుకునే రైల్వే ఇన్ అనే హోటల్ కూడా వెలిసింది. దాదాపు శతాబ్దానికి పైగా సేవలు అందించిన పెట్వర్త్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలను 1966లో నిలిపివేశారు. తర్వాత దశాబ్దాల తరబడి ఇది అతి గతి లేకుండా పడి ఉంది. తర్వాత రైల్వే స్టేషన్ ను మరమ్మతులు జరిపి 1995లో తొలిసారిగా స్టేషన్ భవనంలో 2 గదులను హోటల్ గదుల్లా మార్చి అతిథులను బస కల్పించడం ప్రారంభించారు. తర్వాత ఇక్కడ నిలిచిపోయిన పాత రైళ్ల బోగీలను కూడా హోటల్ గా గదులుగా మార్చి స్టేషన్ భవనంలో కూడా మరిన్ని గదులను ఏర్పాటు చేసి 1998 నుంచి దీన్ని ద ఓల్డ్ రైల్వే స్టేషన్ పేరుతో పూర్తి స్థాయి హోటల్ గా మార్చారు. కొందరికి ఎలుకలంటే సత్యంత భయం ఉంటుంది. అయితే ఎలుకల పట్ల ఉండే భయాన్ని వైద్య పరిభాషలో న్యూరోఫోబియా అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో. ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలోనైతే తోక నుంచి ద్రవాన్ని వెదజల్లే జీవి గురించి అయితే తెలుసుకుందాం. ఈ జాతికి చెందిన జీవులంతా ప్రత్యేకమైన రక్షణ యంత్రాంగాన్ని అయితే కలిగి ఉంటాయి. వీటి తోక నుండి హాని చేయని దుర్వాసనతో కూడిన ద్రవాన్ని చిమ్మే సామర్థ్యం కలిగి ఉంటాయి. అమ్మోనియాతో కలిసినప్పుడు అత్యంత మండే పదార్థాన్ని అయితే సృష్టించగలదు. వీటి నివాసం పొదలు మరియు హమ్మో గడ్డి మధ్య ఉంటుంది. అయితే ఇవి వెచ్చదనం కోసం అప్పుడప్పుడు నేలకి కదులుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.